ఈ హిమాలయాల్లో దాదాపు 100కు పైగా చిన్న పర్వతాలు ఉంటాయి. వీటి హైట్ 7,200 మీటర్లు ఎత్తుకు పైనే. ఇందులో మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగా, నందదేవి పర్వతాలు చాలా ఫేమస్. అయితే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ హిమాలయాలు మన దేశాన్ని ఎలా కాపాడుతున్నాయని. భారతదేశ రక్షణలో హిమాలయాల పాత్ర చాలా చాలా ముఖ్యం. కానీ ఆ పాత్ర ఏంటి? అవును, నిజంగా ఈ హిమాలయాలు మన దేశాన్ని కాపాడుతున్నాయి. ఇవి మన దేశానికి సహజంగా ఏర్పడే రక్షణ కవచం లాంటివి. ఇదొక ట్రిపుల్ వాల్ లాంటిది. మధ్యాసియా నుంచి వచ్చే చలిపొడి గాలులకు అడ్డంగా నిలబడి మన ఆరోగ్యాలను కాపాడుతున్నాయి. అలాగే మన దేశం సహజంగానే వేడి ఎక్కువగా ఉండే దేశం. అంతేకాకుండా ఎక్కువగా జనాభా ఉండే ప్రాంతం ఉత్తర భారతదేశం కూడా. మన దేశాన్ని ఎప్పుడు విదేశాల నుంచి కాపాడుకుంటూనే, అలాగే మన దేశానికి చుట్టుపక్కల చాలా శత్రు దేశాలు, అలాగే కొన్ని మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నుంచి మన దేశాన్ని హిమాలయాలు కాపాడుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రొటెక్షన్ వాళ్ళ ఉన్నాయి. మన దేశం చుట్టూ గతంలో కూడా ఎంతో మంది హిమాలయాలను దాటాలని చూశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. అందువల్ల హిమాలయాల్లోనే చనిపోయారు. అవి దాటి భారతదేశంలోకి చొరబడటం దాదాపుగా ఏంటి, అసలు సాధ్యమే కాదు. దానివల్ల మన దేశం ఎప్పుడు శత్రు సైన్యం నుంచి రక్షణ పొందుతూనే ఉంది. అంతేకాకుండా హిమాలయాల వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. హిమాలయాలు ఋతుపవనాలకు దోహదపడతాయి. ముఖ్యంగా ఋతుపవనాలు దేశం వైపు హిమాలయాలు పంపడం వల్లే దేశంలో వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి, చలికాలం చలేస్తుంది. అలా ఋతుపవనాలు మారుతూ ఉండటం, వాతావరణం చేంజ్ అవ్వటం వల్ల మన భారతదేశం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది. దేశంలోని ప్రజలు కడుపు నిండా తింటున్నారంటే దానికి కూడా ఈ హిమాలయ పర్వతాలే కారణం. ఒకవేళ ఉత్తర భాగంలో హిమాలయాలు గనుక లేకపోతే మన దేశంలో ఎక్కువ భాగం ఎడారిలా మారిపోయేది. దీనివల్ల దేశంలో వేడి ఎక్కువగా ఉండేది. అలాగే హిమాలయాల వల్లే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పెరిగాయి. ఒకవేళ ఇవి గనక లేకపోతే ప్రపంచంలో మనకంటూ గుర్తింపు ఉండేది కాదు.